మరి అంత అమాయకత్వం నటించకు మమ్మీ. ఇంకా మోసం చేయాలని చూడకండి. మోసం ఏంటమ్మా? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? మీకు అర్థం కాకుండానే వాళ్లతో చేతులు కలిపారా? దామిని, ఏందమ్మా ఈ మాటలు? అసలు మేమేం తప్పు చేసావో సూటిగా చెప్పు. సుత్తి వద్దు అంటావు, స్ట్రైట్ గా పాయింట్ కి రమ్మంటావు, అంతేగా? అయితే విను. ఆ పద్మావతి దాని బామ్మతో మీకేం పని? వాళ్లతో ఏంటి మంతనాలు? మంతనాలా? ఎప్పుడు చేశాం? అప్పుడు నీతో పాటు గురువు గారింట్లో కలవడమే. మళ్ళీ మేం కలవనే లేదు. షడప్ షడప్. అబద్ధం అబద్ధం నాకు అస్సలు నచ్చదు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మీ బుక్కాయింపులు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. చెప్పండి, వాళ్ళొచ్చిన పనేంటి? మీతో మాట్లాడిన విషయం ఏంటి? అయ్యో, వాళ్ళు రావడమేంది? మేము చాటుగా మాట్లాడవేంది? అసలు మేం వాళ్ళని చూడనే లేదు. వద్దు మమ్మీ, ఇంకా ఎక్స్టెన్షన్ చేయకు. కలవలేదు అన్న మాట కాకుండా మీరు కలిశాక ఏం మాట్లాడుకున్నారో చెప్పు. చెప్పలేదో నా చేతుల్లో చస్తారు. అబ్బా, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను తల్లి, వాళ్ళు మమ్మల్ని కలవనే లేదు. ఇది నిజం. నిజం? ఆ నిజం మీ చేత ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. ఏందయ్యా ఇది? వాళ్ళు రావడమేంది, మనం కలవడమేంది? ఏమైంది దీనికి? ఎప్పుడైతే ఆస్తి నా చేతికొచ్చిందో అప్పుడు నా ప్రాణం తీసైనా సరే ఆస్తి మీరు దక్కించుకుంటారని నాకు బాగా తెలుసు. అందుకే నా సేఫ్టీ కోసం ఈ రివాల్వర్ తెప్పించుకున్నాను. అంటే మీరు చెప్పిందంతా నిజమేగా? ఆ మాట మీదే ఉంటారుగా? ఒట్టు? ఆ మాట పక్కాగా? అవునమ్మా, మేం చెప్పేదంతా నిజం. మమ్మల్ని నమ్ము. నేనేం వెర్రిదాన్ని కాదు మీ మాటలు నమ్మడానికి. మూడే లెక్క పెడతాను. ఈలోగా నిజం చెప్పారా బ్రతికిపోతారు, లేదా చావే. చెప్పండి చెప్పండి చెప్పండి. One, 2, 3. ఆగమ్మా, ఆగు. నేను చెప్పేది నిజం. ఎందుకు నమ్మవు? మా ఆయన మీద ఒట్టేసి చెప్తుండాను. ఆయన కట్టిన ఈ తాడి మీద ఒట్టేసి చెప్తుండాను. వాళ్ళు మమ్మల్ని కలవలేదు. మమ్మల్ని నమ్ము తల్లి. మొగుడు మీద ఒట్టేసిందంటే
నిజంగా కలవలేదా? నిజంగా అదే అయితే అసలు నిజం ఎలా తెలుస్తుంది? అప్పటిదాకా వీళ్ళ చావు వాయిదా వేద్దాం. నిజం తెలిసాకే ముహూర్తం పెడతాను. సరే, మీ ఆయన మీద ఒట్టు అన్నావు, తాళి మీద ఒట్టు అన్నావు కాబట్టే నమ్ముతున్నాను. ఈసారికి వదిలేస్తున్నాను. మళ్ళీ కలిసినట్టు తెలిసిందనుకో పైకి. పద్మావతి బామ్మ మన ఇంటికి వచ్చినారా? ఎందుకు వచ్చినట్టు? మనకేదైనా చెప్పాలనుకుంటుండారా? ఏమై ఉంటది? నేనెందుకు అత్తయ్య దామిని ఇంటికి? మనం వెళ్లేది వాళ్ళింటికి ఒక్కటే కాదే, అక్కడి నుంచి పంతులు గారిని కలవాలి, ఆయనతో మాట్లాడాలి, సరుకు లిస్టు తీసుకోవాలి, ఇంకా చాలా పనులున్నాయి. నీకేమైనా ఇబ్బందా రావడానికి? అబ్బే, నాకేం ఇబ్బంది ఉంటుంది? మరెందుకలా అడుగుతున్నావు? మనం చేసే హోమం ఎంత సక్రమంగా చేస్తే ఆయనంత తొందరగా కోలుకుంటారు. కాబోయే వియ్యాలవారు కదా, పిలిస్తే బాగుంటుంది, మర్యాదగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు రేపు ఏమండి మీరు గుళ్ళో హోమం చేస్తున్నప్పుడు మమ్మల్ని పిలవలేదేంటి అనే మాట ఎందుకు? ఏంది పొద్దు పొద్దునే సేసా తీసుకుండా? తాగాలనిపించినప్పుడు తాగుతారు. టైం ప్రకారం ఉంటుందా? ఇష్టాన్ని బట్టి ఉంటుంది, అంతే. నా సంగతి పక్కన పెట్టు. అయినా నువ్వేంటి అత్తారింట్లో కూర్చున్నట్టు కూర్చున్నావు? ఇంట్లో ఉండనిచ్చింది తిని కూర్చోబెట్టి తయారుగా మేపడం కోసం కాదు, పని చేసుకొని ఉండాలి. ముద్ద ఊరికే రాదు, కష్టపడితేనే ముద్ద. ఊరికే కూర్చొని ఒంట్లో ఉన్న కొవ్వు పెంచకండి. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఏం చేయడం ఏంటి? కొవ్వు కరిగే వరకు పని చేయండి. పని చేస్తేనే పల్లెంలో ముద్ద వేస్తా. నువ్వు ఇల్లు ఊడ్చు. బుల్లబాయ్, నువ్వు బూజు దులుపు. నీది ఫ్లోర్ క్లీనింగ్, బుల్లబ్బాయిది రూఫ్ క్లీనింగ్. ఏంది నువ్వనేది? ఏంటి? మా ఇంట్లో మేం పనోళ్ళలా ఉండాలా? మన ఇంట్లో మనం పనిచేసుకుంటే తప్పేంటి? మీకు ఇచ్చిన 24 గంటలు గడవాలంటే మీరు సక్రమంగా పనిచేసి నా దగ్గర మార్కులు సంపాదిస్తేనే ఉండనిస్తాను. ఏ మూల కూడా ఇంత మట్టి కనబడ్డానికి వీల్లేదు. ఇంకా ఏంటి నిలబడ్డారు ఇద్దరు? పని కానివ్వండి, నేను తర్వాత చెక్ చేస్తాను. పైన బూజు కానీ కింద మట్టి కానీ కనబడాలి, అప్పుడు చెప్తాను మీ పని. ఈ వయసులో మేము ఇలాంటి పనులు చేయడమేందే? చెయ్యాలి. ప్రయత్నం చేస్తే ఏ పనైనా అవుతుంది. ఆయన పని మనిషి ఉండగా మేం చేయడమేంది? పని మనిషిని ఇవాళ నుంచి రావద్దని చెప్పాను. మీకు తిండి పెట్టడం
ఎంతవరకు కరెక్టో తెలుసుకోవడం కోసమే పని మనిషిని రావద్దన్నాను. చేయండి, తొందరగా ఫినిష్ చేయండి. ఏంటి ఇంకా చూస్తూ నిలబడుతున్నారు? చేస్తారా సిస పగలగొట్టమంటారా? వద్దు తల్లి, వద్దు. నువ్వు ప్రశాంతంగా తాగు, నేను చేస్తాను కదా. వెళ్ళు, వెళ్ళమ్మా. కానివ్వండి. ఏంటి ఇల్లు ఉడమంటుంది, బూజు ఉడమంటుంది? ఇవన్నీ చేసేదానికన్నా మనం కూడా రోడ్డు పైకి ఎక్కి రోలు కొడతాం, పొత్రాలు కొడతామంటే అయిపోయేదేమో. ఏమో ఏం పనిలో ఏందో. ఆస్తి దాని చేతికెళ్ళాక అది ఆడిస్తున్నట్టు మనం ఆడుతున్నాం. మనం ఇంటి పనులు చేయక ఎంతకాలమైనది. ఇప్పుడు ఈ పనులన్నీ ఎలా చేయడం? తప్పదు మోహిని. మన కూతురు కోసం ఈ ఆస్తి మన చేతికి వచ్చేంత వరకు ఈ పని చేయక తప్పదు. కాస్త ఆగితే బాత్రూమ్ డైల్ కూడా కడిగిస్తుందేమో. పద, ముందు ఈ పని చేద్దాం. వదిన గారు, ఏందిది? మనం ఈ అవతారాల్లో ఉండగా ఈళ్ళొచ్చినారు. ఏంటదినా మీ చేతిలో ఆ చీపురి కట్టేంటి? అన్నయ్య గారి చేతిలో ఈ బూజు కర్రేంటి? ఏం లేదు వదినా. పని మనిషి ఈరోజు రాలేదు. దసరా దగ్గర పడుతుండదు కదా, అందుకే మనల్ని మనం చేసుకుంటే బాగుంటుందని చెరో పని చేస్తున్నాం. అవునులే, మన పని మనం చేసుకున్నా తప్పే లేదు. మీరు మీరుగా చేస్తున్నట్టు లేదే. అబే అదేం లేదే. మాకు మేవుగా చేయకపోతే మా కూతురు మాతో బలవంతంగా చేయిస్తుందనుకుంటున్నారా? మా కూతురు అలాంటిది కాదు. మమ్మల్ని ఒక్క మాట కూడా అందు. మా చేత ఒక్క పని కూడా చేయించదు. పొరపాటున కూడా కొట్టదు. అది సెడ్డదనుకుంటుండారా? సిగరెట్లు మందు తాగే ఈ కాలం పిల్ల అనుకుంటుండారా? ఇప్పుడు ఇవన్నీ ఎవరన్నారు? ఇంతకీ మీరు అనేదేమిటి? మీ అమ్మాయికి అవన్నీ అలవాట్లు ఉన్నాయనా లేవనా? పద్మావతి, ఏంట అడగడం? వదిన గారు, ఏమనుకోకండి. అవును, ఇంతకీ మా కోడలి పిల్ల ఎక్కడా? మా పిల్ల గురించి అన్నీ చెప్తుంటాం, అర్థం చేసుకోవేమో అంటాలు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి, పైనున్నట్టుండది. దామిని, దామిని, దామిని. ఇదేంటిది అత్తయ్య వాయిస్ లో ఉంది? దామిని, వస్తున్నాను అత్తయ్య గారు. దమని స్టడీ, ఆ పద్మావతి తిరికించాలని చూస్తుంది, కొంచెం కంట్రోల్ గా ఉండు.
అవును, మీరేటి వదిన గారు పొద్దున్నే వచ్చినారు? ఆయన ఆరోగ్యం బాగుపడటం కోసం హోమం పెట్టుకున్నాం. దానికి మిమ్మల్ని పిలిచి వెళ్దామని వచ్చాం. అవునా, చాలా సంతోషం వదిన గారు, తప్పకుండా వస్తాం. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. నాకు తెలుసు కదే నీ గురించి చెప్తే ఏం చేస్తావో. ఆస్తి రాని అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటిది ఏదో రకంగా కనిపిస్తుంది? పొద్దున్నే మందు కొట్టుంటుందా ఏమో. ఏంటి దామిని అంత దూరంగా నిలబడ్డావు? దగ్గరికి రా. కావాలని ఇరికించాలని చూస్తున్నావు కదూ? పర్వాలేదు, మా ఇంట్లో ఎక్కడ నిలబడితే ఏంటి? అత్తయ్య గారు మీరు కూర్చోండి. అత్తయ్య గారు. లేదమ్మా, కూర్చునేంత టైం లేదు. రేపు హోమం ఉంది, పిలుద్దామని వచ్చాను. హోమమ్మా? దేనికి అత్తయ్య గారు? లేదమ్మా, మీ మావయ్య గారి ఆరోగ్యం బాగుపడటం కోసం. ఆడి మొహం, ఎన్ని హోమాలు చేసినా మావయ్య గారు లేవరు, నేను లేవనివ్వను. చాలా మంచి పని చేస్తున్నారు అత్తయ్య గారు. ఒసే, నువ్వు తాగావే. దీన్నే ఎవ్వరంగా బయటపడేస్తే అత్తయ్యకి తెలిసొస్తుంది. అవును, ఏదో వాసన వస్తుందేంటి? అత్తయ్య, మీకేమైనా వాసన వస్తుందా? దొరికినది గొర్రె సచ్చింది. పద్మావతి, ఎలాగైనా ఇది తాగుబోతని మీ అత్తయ్యకి చెప్తా చూడు. ఇదేంటిది? కావాలని హింటిస్తుంది. అవునే, ఏదో ఎలక చచ్చిన వాసన వస్తుంది. ఏంటి కోపంగా చూస్తుంది? దీన్ని కవర్ చేయాలి కాబోలు. అది ఎలక చచ్చిన వాసన కాదమ్మా, బొద్దింక చచ్చిన వాసన. లేదంకుల్, ఇది ఏదో వేరే వాసన. ఏంటిది? ఈ పద్మావతి కావాలని నన్ను అత్తయ్య దగ్గర బయట పెట్టాలని చూస్తుంది. ఏంటి పొద్దున్నే మందు కొట్టావా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం మాట్లాడటమేంటే? నీ కళ్ళు, నీ నోరు నుంచి ఇంకా దాచాలని చూడకు. ఏయ్, నా ఇంటికొచ్చి నీ అజమాయిషి ఏంటే? భగవంతుడా, ఇది పచ్చి తాగుబోతని ఆ ఆండాలకు తెలిసేలా చూడు దేవుడా. పద్మావతి ఏంటి ఇక్కడ కూడా దామినితో గొడవ పడుతుంది? పద్మావతి, ఏంటా గుసగుసలు? వచ్చిన పని అయిపోయింది కదా, పద వెళ్దాం. వదిన గారు, మరి మేము బయలుదేరుతామండి. అదేంటత్తయ్యా? వియ్యపురాలుగా మొదటిసారి ఇంటికొచ్చారు. ఆంటీ, మీరేం చెప్పరేంటి? కాబోయే వియ్యపురాలొస్తే మర్యాదలవి చూసుకోరా? ఇల్లు, ఇంట్లో మనుషుల వ్యవహారం, మంచి చెడు చూసుకోరా? అంత కాఫీ కూడా అడగరా? అయ్యో, మర్చిపోయినా అమ్మా. ఈ పని జాసలో పడి మర్యాదలే మర్చిపోయినా. వదిన గారు, మీరెదురు అలా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కూర్చోవడం ఎందుకు? మీరు కాఫీ పెట్టండి, ఈలోపు ఇల్లంతా మేము చూసేస్తాం.
అలాగేనమ్మా. దామిని వెళ్ళు. అత్తయ్య గారికి ఇల్లంతా చూపించు. యావయ్యా నువ్వు కూడా వెళ్ళు. నేనేదో చూపించడం ఏంటి, ఇది కావాలని ఇరికించడానికి ట్రై చేస్తుంది. ఆ మొట్టమొదటిసారిగా దామిని గదే చూడాలి. నాగదెందుకు? అదేంటత్తయ్యా, కాబోయే కోడలు గది చూడాలని ఆశగా లేదా మీకు? దామిని పదమ్మా, నీ గది చూపిద్దు గాని.